Hello everyone, I welcome all the teaching and learning community to my channel Jeel English. I came here with another useful topic, and this time that topic is related to the 10th class children. Very useful in getting 2 marks. Question number is 22nd. ఈ సెషన్లో ఈ వీడియోలో ఈ పొలైట్ రిక్వెస్ట్కి సంబంధించి 2 on 2 మార్క్స్ తెచ్చుకోవడానికి టెక్నిక్ ఏ విధంగా మనం తీసుకోవాలి, ప్రీవియస్ ఎగ్జామినేషన్లో ఇచ్చిన క్వశ్చన్స్ని మీ ముందు మనం నేర్చుకున్న టాపిక్ని అక్కడ ఇంప్లిమెంట్ చేసి మనం సక్సెస్ఫుల్గా కరెక్ట్ వేలో నేర్చుకోగలిగినామా లేదా ఈ వీడియో మీకు ఎంటైర్గా ఒక ఆన్సర్ ఇవ్వబోతుంది. షల్ వి స్టార్ట్? ఓకే దెన్ లెట్ us స్టార్ట్. ఈ పొలైట్ రిక్వెస్ట్ అనే టాపిక్ని నేను 3 వీడియోస్గా చేయదలుచుకున్నాను. ఎందుకంటే పొలైట్ రిక్వెస్ట్కి సంబంధించి టోటల్గా 3 రూల్స్ ఉన్నాయి. ఈ వీడియోలో మనం రూల్ నెంబర్ 1కి సంబంధించిన ఎంటైర్ టాపిక్ని కవర్ చేయబోతున్నాము. ప్రీవియస్ ఎగ్జామినేషన్లో ఇచ్చిన క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలి, మనం నేర్చుకున్న విధానం కరెక్టా కాదా అనేది ఈ వీడియోలో పూర్తిగా ఆన్సర్ రాబోతుంది. మీరు రెడీనే కదా? ఓకే దెన్ లెట్ us కంటిన్యూ. ఈ పొలైట్ రిక్వెస్ట్ టాపిక్లో రూల్ నెంబర్ 1కి వస్తే, ఇఫ్ ఎ సెంటెన్స్ బిగిన్స్ విత్ verb, then we have to follow a simple method. Verb in the sense, the first form of verb. ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్గా ఒక సెంటెన్స్ మొదలైతే దానికి మనం ఆన్సరింగ్ ఇచ్చే విధానం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అదే మన రూల్ నెంబర్ 1. ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అంటే మనకు అందరికీ క్లియర్గా ఒక ఐడియా ఉండి ఉండాలి. వర్బ్ అంటే ఏమో మీ అందరికీ తెలుసు, కానీ మై టార్గెటెడ్ లెర్నర్స్ ఆర్ యావరేజ్ అండ్ బిలో యావరేజ్ స్టూడెంట్స్ కాబట్టి వాళ్ళకి కూడా క్లియర్గా వర్బ్ని ఐడెంటిఫై చేసే టెక్నిక్ని నేను చెప్పినాక ఈ రూల్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వర్బ్ ఈజ్ నథింగ్, ఇట్స్ అన్ యాక్షన్ వర్డ్. ఒక పనిని తెలిపే పదాన్ని వర్బ్ అంటాం. ఇది అందరికీ తెలుసు, కానీ మనము ఆ వర్బ్ని డిటెక్ట్ చేయడంలో చాలామంది పిల్లలు ఇబ్బంది పడతారు. ఆ పిల్లలకి కూడా ఈ వీడియోలో ఆన్సర్ ఇవ్వబోతున్నాను. ఆ వర్బ్ని ఎలా డిటెక్ట్ చేయాలి అంటే సింపుల్. ఒక స్టేట్మెంట్ మొదలయ్యేటప్పుడు ఆ స్టేట్మెంట్లో స్టార్టింగ్ వర్డ్ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ అన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. స్టార్టింగ్ వర్డ్ ఉంది ఇక్కడ, షో. షో అంటే ఇది వర్బా కాదా అనేది చాలామందికి తెలియదు. షో అంటే చూపడం. మన బాడీలో ఆ పనిని చేసేటప్పుడు ఎటువంటి మూమెంట్ జరిగినా, ఫ్రమ్ ద టాప్ టు బాటమ్ ఎటువంటి మూమెంట్ జరిగినా ఆ పనిని మనం చేస్తే జరిగితే దాన్ని వర్బ్గా ట్రీట్ చేస్తాం. ఇప్పుడు చూడండి, షో చూపడం. చూపేటప్పుడు ఇట్లా మనము బాడీ జెస్చర్స్ ద్వారా చూపిస్తాము, అంటే బాడీ మూమెంట్ జరిగింది, సో ఇట్స్ ఎన్ వర్బ్. టెల్ చెప్పడం, లిప్ మూమెంట్ ఉంటుంది, సో ఇది వర్బ్. మూవ్, మూవ్ అంటే కదలడం, మూవ్మెంట్ అన్నప్పుడు బాడీ మూమెంట్, సో ఇట్స్ ఎ వర్బ్. గివ్ ఇవ్వడం, ఇవ్వడం అన్నప్పుడు మూమెంట్ ఉంటుంది కాబట్టి ఇది వర్బ్. నెక్స్ట్ గివ్, ఇది వర్బ్. గివ్ వర్బ్, షో వర్బ్. ఈ విధంగా మనం వర్బ్ని ఐడెంటిఫై చేస్తాం. ఇప్పుడు మనం మీకు వర్బ్ని డిటెక్ట్ చేయడం నేర్పించాను. మన బాడీలో ఎటువంటి మూమెంట్ జరిగినా ఆ పనిని చేస్తే దాన్ని వర్బ్గా ట్రీట్ చేయాలి. ఓకే, కమింగ్ టు అవర్ రూల్. మరి V1తో ఏదైనా సెంటెన్స్ మొదలవుతే పొలైట్ రిక్వెస్ట్కి సంబంధించిన టాపిక్లో మనము ప్లీజ్ కానీ కుడ్ యూ ప్లీజ్తో కానీ ఆన్సర్ని మొదలెట్టాలి. కానీ మనమందరం ఒకటే స్టాండర్డ్గా ఒకే సెన్స్లో నేర్చుకుందాం. కుడ్ యూ ప్లీజ్ అనేది మోర్ పొలైట్ వే కాబట్టి మన ఆన్సర్ కుడ్ యూ ప్లీజ్తో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ రూల్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. సెంటెన్స్ వర్బ్తో మొదలవుతే, దట్ టు V1 ఫామ్లో ఫస్ట్ ఫామ్ ఆఫ్ వర్బ్తో సెంటెన్స్ మొదలవుతే మన ఆన్సర్ కుడ్ యూ ప్లీజ్. ఓకేనా? రైట్. ఇప్పుడు కుడ్ యూ ప్లీజ్ ఎలా వాడాలి ఎగ్జాంపుల్స్తో మనం చూద్దాం. మన ఫస్ట్ రూల్ ఏం చెప్తుంది? సెంటెన్స్లో ఫస్ట్ వర్డ్ ఫస్ట్ ఫామ్ ఆఫ్ వర్బ్తో ఉంటే మన ఆన్సరింగ్ ఫ్రేజ్ వచ్చేసి, స్టార్టింగ్ ఫ్రేజ్ వచ్చేసి కుడ్ యూ ప్లీజ్ మొదలవ్వాలి. ఓకేనా? అండర్స్టూడ్? లెట్ us కంటిన్యూ. ఇప్పుడు ఇది మార్చ్ 2017లో వచ్చిన క్వశ్చన్. ఇది చేంజ్ ఇంటూ పొలైట్ రిక్వెస్ట్. ఏమని చెప్పారు మనకు ఇక్కడ? షో మీ ద వే టు హాస్పిటల్. ఫస్ట్ మనం డిటెక్ట్ చేయాల్సింది ఏమంటే, ఇది స్టేట్మెంట్, ఇన్వర్టెడ్ కామాస్ ఇండికేట్స్ దట్ ఇది ఒక స్టేట్మెంట్. దీన్ని మనం పొలైట్ రిక్వెస్ట్లో మార్చాలి. మరి ఇన్వర్టెడ్ కామాస్లో మొదలైన ఫస్ట్ వర్డ్ని చూడాలి. షో, ఇది వర్బా కాదా? ఫస్ట్ ఫామ్ ఆఫ్ వర్బ్. షో, షోడ్, షోడ్, షోస్, షోయింగ్.
ఇది వర్బ్ ఫామ్. సో ఫస్ట్ ఫామ్ ఆఫ్ వర్బ్ కాబట్టి మనకు ఈ రూల్ అప్లికబుల్ అవుతుంది. అంటే మన స్టార్టింగ్ ఆన్సర్ ఏముంటుంది, కుడ్ యూ ప్లీజ్ అని మొదలవ్వాలి. కుడ్ యూ ప్లీజ్. కుడ్ యూ ప్లీజ్తో మొదలెట్టాక మనం దీన్ని ఇన్వర్టెడ్ కామాస్ని రిమూవ్ చేసి ఈ స్టేట్మెంట్ మొత్తం ఎలాగుంటే అలాగే రాసేస్తాం. షో మీ ద వే టు హాస్పిటల్. ఇక్కడ మనం రిక్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఇది చూపించగలరా కాబట్టి క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవ్వాలి. కుడ్ యూ ప్లీజ్, కుడ్ యూ ప్లీజ్, ఇదంతా ఇన్వర్టెడ్ కామర్స్లో ఉండే పార్ట్ని ఎలాగుంటే అలా రాసేస్తాం. షో మీ ద వే టు హాస్పిటల్ అని రాసాక లాస్ట్లో క్వశ్చన్ మార్క్ పెట్టేస్తే మనకు 2 మార్క్స్ వస్తాయి. ఇది మార్చ్ 2017లో వచ్చిన క్వశ్చన్. కమింగ్ టు సెకండ్, జూన్ 2017లో ఇది ఎగ్జామినేషన్లో అడిగిన క్వశ్చన్. యూ టు ఏ క్లర్క్ ఇన్ ద బ్యాంక్. ఇప్పుడు మనకు స్టేట్మెంట్ ఏముంది, ఇన్వర్టెడ్ కామర్స్ మనకి ఇండికేట్ చేస్తుంది. ఇదంతా స్టేట్మెంట్ ఏమని చెప్తుంది, టెల్ మీ హౌ టు ఫిల్ ద డీడీ ఫామ్. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలి, వెదర్ ఇట్ కమ్స్ అండర్ రూల్ నెంబర్ 1 ఆర్ నాట్ డిటెక్ట్ చేయాలి. డిటెక్ట్ చేయాలంటే ఏమి, ఫస్ట్ వర్డ్ని ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ వర్డ్ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఇక్కడ ఫస్ట్ వర్డ్ వచ్చేసి టెల్ అని ఉంది. టెల్ అంటే చెప్పడం. టెల్ అన్నప్పుడు బాడీలో మూవ్మెంట్ జరుగుతుంది. సో ఇది వర్బ్. కొంతమంది పిల్లలు టెల్ అంటేనే వర్బ్ అని చెప్పగలరు. చెప్పలేని పిల్లల్ని కూడా ఐడెంటిఫై చేసే టెక్నిక్ చెప్పాను కాబట్టి. సో V1 ఉంది. V1 ఉంటే మన ఫ్రేజ్ ఆన్సర్స్లో స్టార్ట్ అయ్యే ఫ్రేజ్ ఏది, కుడ్ యూ ప్లీజ్. కుడ్ యూ ప్లీజ్ రాస్తాము. తర్వాత రిమైనింగ్ పార్ట్ వచ్చేసి ఆన్సరింగ్ పార్ట్ వచ్చేసి ఈ ఇన్వర్టెడ్ కామాస్ని రిమూవ్ చేసి ఈ స్టేట్మెంట్ మొత్తం ఎలాగుంటే అలా రాస్తాం. కాకపోతే ఒకటి మీరు కేర్ఫుల్గా చూసుకోవాల్సింది ఏమంటే మనం సెంటెన్స్ మధ్యలో రాస్తున్నాం కాబట్టి ఇక్కడ క్యాప్స్ లెటర్ ఉన్నా కూడా మీరు స్మాల్ లెటర్గా మార్చేయాలి. టెల్ని మనం ఎలా రాస్తాము, స్మాల్ టీతో రాస్తాం. TELL మీ, టెల్ మీ హౌ టు ఫిల్ ద డీడీ ఫామ్. ఫినిషింగ్లో ఒక క్వశ్చన్ మార్క్. కంప్లీటెడ్. నెక్స్ట్ కమింగ్ టు ద థర్డ్ క్వశ్చన్. ఇది మార్చ్ 2018లో ఎగ్జామినేషన్లో అడిగిన క్వశ్చన్. యూ టు అ స్ట్రేంజర్ ఇన్ ఏ ప్యాక్డ్ బస్. ఒక ప్యాక్డ్ బస్లో ఒక స్ట్రేంజర్తో నువ్వు మాట్లాడిన స్టేట్మెంట్ అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. స్టేట్మెంట్ అని మనకు ఎలా తెలుస్తుంది, ఇన్వర్టెడ్ కామాస్లో ఫిట్ అయి ఉంటుంది అది. మరి ఇన్వర్టెడ్ కామాస్లో ఉండే పార్ట్లో ఫస్ట్ వర్డ్ని చూడాలి. మూవ్. మూవ్ ఇన్ ద సెన్స్ బాడీ మూవ్మెంట్ ఉంటుంది. ఇట్స్ ఎ వర్బ్. సో వర్బ్తో V1 ఉంది. V1 ఉన్నప్పుడు మన స్టార్టింగ్ ఫ్రేజ్ వచ్చేసి కుడ్ యూ ప్లీజ్. కుడ్ యూ ప్లీజ్ రాసాము. తర్వాత ఈ ఇన్వర్టెడ్ కామర్స్ని తొలగించేసి ఇదంతా పార్ట్ మనం ఎలాగుంటే అలా రాస్తాం. కానీ ఇక్కడ క్యాప్స్ ఉంది కాబట్టి క్యాపిటల్ లెటర్ని ఏం చేయాలి, సెంటెన్స్ మధ్యలో క్యాపిటల్ లెటర్ రాయకూడదు కాబట్టి దీన్ని స్మాల్ లెటర్లో మూవ్ అ బిట్. కుడ్ యూ ప్లీజ్ మూవ్ అ బిట్ క్వశ్చన్ మార్క్. కమింగ్ టు ఫోర్త్ క్వశ్చన్. ఇట్ కేమ్ ఇన్ జూన్ 2018. 2018లో అడిగిన క్వశ్చన్ ఇది. యూ టు అ స్ట్రేంజర్ అట్ ద పోస్ట్ ఆఫీస్. స్టేట్మెంట్ ఎక్కడుంది, సెన్స్ మనం తీసుకోవాలి. ఇన్వర్టెడ్ కామాస్లో ఉండేది స్టేట్మెంట్. సో దీస్ ఆర్ ఇన్వర్టెడ్ కామాస్. ఇదంతా స్టేట్మెంట్. ఏమనుంది, గివ్ మీ యువర్ పెన్. సో ఫస్ట్ వర్డ్ని డిటెక్ట్ చేయాలి. ఇది వర్బేనా కాదా. గివ్ అన్నప్పుడు ఇవ్వడం, ఇవ్వడం అన్నప్పుడు బాడీలో మూమెంట్ జరుగుతుంది. సో దట్స్ ఎ వర్బ్. సో వర్బ్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకు ఈ రూల్ ఫిట్ అవుతుంది. కుడ్ యూ ప్లీజ్ అని రావాలి. సో ఆన్సర్ వచ్చేసి కుడ్ యూ ప్లీజ్. సో రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఆన్సర్ ఏముంటుంది, ఆ స్టేట్మెంట్ని ఇన్వర్టెడ్ కామాస్ని రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసేసి ఫస్ట్లో క్యాప్స్ లెటర్ ఉంటుంది, దాన్ని క్యాపిటల్ లెటర్ని మనం సెంటెన్స్ మిడిల్లో రాయం కాబట్టి స్మాల్ లెటర్గా రాయాలి. కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్. లాస్ట్లో క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇట్ కేమ్ ఇన్ మార్చ్ 2019లో అడిగిన క్వశ్చన్ ఇది. యూ టు అ షాప్ కీపర్. స్టేట్మెంట్ ఎక్కడుంది, స్టేట్మెంట్ ఇన్వర్టెడ్ కామాస్ మధ్యలో ఫిట్ అయి ఉంది. దిస్ ఈజ్ ద స్టేట్మెంట్. గివ్ మీ ఎ కిలో ఆఫ్ రైస్. ఇందాక మాట్లాడుకున్నాం. గివ్ ఈజ్ ఎ వర్బ్. గివ్ అన్నప్పుడు మనం ఇస్తూ ఉన్నాం, బాడీ మూవ్మెంట్ జరుగుతుంది. సో ఇట్స్ ఎ వర్బ్. సో వర్బ్ ఉన్నప్పుడు మనకు ఈక్వల్గా రూల్ నెంబర్ 1 అప్లికబుల్ అవుతుంది. ఫస్ట్ ఆన్సరింగ్ ఫ్రేజ్ వచ్చేసి స్టార్టింగ్ ఫ్రేజ్ వచ్చేసి కుడ్ యూ ప్లీజ్తో మొదలవ్వాలి.
కుడ్ యూ ప్లీజ్. నెక్స్ట్ ఏం చేయాలి, ఇన్వర్టెడ్ కామాస్ని రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసేసి ఈడ క్యాపిటల్ లెటర్తో వర్బ్ ఉంది కాబట్టి దీన్ని చేంజ్ చేసి స్మాల్ లెటర్తో రాయాలి. గివ్ మీ ఆ కిలో ఆఫ్ రైస్. ఎండ్ ఆఫ్ ద స్టేట్మెంట్లో క్వశ్చన్ మార్క్ ఇస్తాం. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇట్ కేమ్ ఇన్ జూలై 2022లో అడిగిన క్వశ్చన్ ఇది. ప్యాసింజర్ టు ద కండక్టర్. స్టేట్మెంట్ ఒక స్టేట్మెంట్ ఎలా గుర్తుపడతాం మనము, ఇన్వర్టెడ్ కామాస్లో ఫిట్ అయి ఉంది. ఏమనుంది, గివ్ మీ అ టికెట్ టు తిరుపతి. సో ఫస్ట్ మనము స్టేట్మెంట్లో స్టార్టింగ్ వర్డ్ని చూస్తాం. గివ్ ఇన్ ద సెన్స్ వర్బ్. సో వర్బ్తో మొదలవుతే V1 దట్టు V1తో మొదలవుతే మనకు రూల్ నెంబర్ 1 అప్లికబుల్ అవుతుంది. రూల్ నెంబర్ 1 మనకేం చెప్తుంది, కుడ్ యూ ప్లీజ్ అనే ఫ్రేజ్ తీసుకోవాలి. కుడ్ యూ ప్లీజ్. నెక్స్ట్ ఏం చేయాలి, ఇన్వర్టెడ్ కామాస్ రిమూవ్ చేయాలి. ఇంకేం చేయాలి, స్టార్టింగ్ లెటర్ వర్బ్లో ఉన్న స్టార్టింగ్ లెటర్ని స్మాల్ లెటర్గా కన్వర్ట్ చేయాలి. సో గివ్ని మనము GIV గివ్, కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ అ టికెట్ టు తిరుపతి. లాస్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ క్వశ్చన్ మార్క్ ఉంచాలి. ఇక్కడికి మనకు 2 on 2 మార్క్స్ వస్తాయి. కమింగ్ టు ద లాస్ట్ క్వశ్చన్, April 23లో అడిగిన క్వశ్చన్ ఇది. అంటే ప్రీవియస్ ఇయర్ అడిగిన క్వశ్చన్. ఏమని అడిగారు, యూ టు అ స్ట్రేంజర్. ఒక స్టేట్మెంట్ ఉంది. స్టేట్మెంట్ ఎలా గుర్తుపడతాము, ఇన్వర్టెడ్ కామాస్లో ఫిట్ అయి ఉంటుంది. ఇదంతా ఒక స్టేట్మెంట్. మరి ఫస్ట్ వర్డ్ని చూడాలి. స్టేట్మెంట్లోని ఫస్ట్ వర్డ్ షో. షో అంటే చూపడం. అలా మనం ఇండికేట్ చేస్తాం. బాడీ మూమెంట్ జరుగుతుంది. కొంతమంది కళ్ళతో ఇండికేట్ చేస్తారు. కళ్ళు కూడా మూవ్ చేస్తాయి కాబట్టి అది కూడా వర్బ్గానే మనం ట్రీట్ చేస్తాం. సో దిస్ ఈజ్ ద వర్బ్. దట్ టు V1 ఫామ్. V1 ఉన్నప్పుడు మనకు రూల్ నెంబర్ 1 అప్లికబుల్ అవుతుంది. రూల్ నెంబర్ 1 ఏం చెప్తుంది, కుడ్ యూ ప్లీజ్తో మొదలెట్టండి అని చెప్తుంది. కాబట్టి కుడ్ యూ ప్లీజ్తో మొదలెడతాం. కుడ్ యూ ప్లీజ్. నెక్స్ట్ ఏం చేయాలి, ఇమ్మీడియట్గా స్టేట్మెంట్లో ఉండే ఇన్వర్టెడ్ కామాస్ని రిమూవ్ చేసేయాలి. చేసేసి వర్బ్ ఫామ్ని రాసేటప్పుడు కీ ఫ్యాక్టర్ నేను ఒకటి చెప్పాను, క్యాపిటల్ లెటర్ని స్మాల్ లెటర్గా మార్చి రాయాలి. షో, SHOW, షో మీ ద వే టు ద రైల్వే స్టేషన్. ఈ రిక్వెస్ట్ లాస్ట్లో క్వశ్చన్ మార్క్ ఉంచితే మనకు 2 on 2 మార్క్స్ వచ్చేస్తాయి. చూడండి ఎంత ఈజీగా మనం రూల్ నెంబర్ 1ని ఆన్సర్ చేయగలము. ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏమి, V1 ఉందా లేదా వర్బ్ని ఐడెంటిఫై చేయడం. ఈ సెషన్ మీకు ఆన్సర్ ఇచ్చిందని అనుకుంటున్నాను. యావరేజ్ పిల్లలు, బిలో యావరేజ్ పిల్లలు కూడా వర్బ్ని ఈజీగా డిటెక్ట్ చేయగలరు. సో వర్బ్ అంటే నథింగ్ బట్ బాడీ మూమెంట్. బాడీ మూమెంట్ జరుగుతుంది. కుడ్ యూ ప్లీజ్తో ఫ్రేజ్ స్టార్ట్ అవుతుంది ఆన్సర్. V1 ఉంటే కుడ్ యూ ప్లీజ్. నెక్స్ట్ చేయాల్సిన 2 క్రూషియల్ స్టెప్స్ వచ్చేసి ఇన్వర్టెడ్ కామాస్ని రిమూవ్ చేయాలి. వర్బ్ క్యాపిటల్ లెటర్తో మొదలయ్యి ఉంటే దాన్ని స్మాల్ లెటర్గా మార్చి చివరన క్వశ్చన్ మార్క్ ఉంచితే 2 on 2 మార్క్స్ మీరు సాధించినట్టే. మరి నా ఈ ఎఫర్ట్ మీకు నచ్చింది కదా. నచ్చిందంటే ఏం చేయాలి, లైక్ చేయాలి. ఏం చేయాలి, షేర్ చేయాలి. ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. జీల్ ఇంగ్లీష్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విల్ మీట్ with rule number 2 of polite request in the next video. Till then, take care. Bye.